పర్లేదు ప్లీజ్ ఒక నిమిషం లక్ష్మణరావు గారు ఒక నిమిషం అండి ప్లీజ్. ఒకసారి మధుసూదన్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. మధుసూదన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. చెప్పండి, ఏంటి రచ్చ? దీని వెనక ఈ రోడ్డు మీదకి వచ్చారు, ఈ కుటుంబం అంతా దీని వెనక అంతా మీరే ఉన్నారంటున్నారు. అదే రాజేష్ గారు, ఇప్పుడు రాజకీయాల్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ 70 సంవత్సరాల తర్వాత జరిగే రాజకీయ పరిణామాల్లో దురదృష్టం ఇలాంటి సంఘటనలు. అంటే రాజకీయాల్లో అంటే లక్ష్మణరావు గారు నిస్సగ్గుగా గుడ్డలు విప్పేసి, నిస్సగ్గుగా రాముడి తమ్ముడు లక్ష్మణుడి పేరు పెట్టుకున్న లక్ష్మణరావు నిస్సగ్గుగా గుడ్డలు విప్పేసి దువ్వాడ శ్రీనివాసరావు గారు తిడతారు, ఆయన తిట్టారు, లేకపోతే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుంది అని మాట్లాడడం, ఆయన విచక్షణ అంటే నేను ఆయన వ్యక్తిగతంగా లేకపోతే ఇంకొకటి మనం చెబుతూ మనం అనలేం. కానీ అసలు నా దృష్టిలో ఈ రకమైన చర్చ ఈ రోజు మనం ఒక పెద్ద ఆయన భారతీయ జనతా పార్టీ నాయకులు ఆంజనేయుడు గారు కానీ లేకపోతే మీరు లేకపోతే మన ఈయన లక్ష్మణరావు గారు కానీ దాని గురించి చర్చే నా దృష్టిలో ఈ మన లాంటి దేశంలో ఈ రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ఆదర్శంగా ఉండాలా, లేకపోతే మనం ఏదైనా సమాజానికి ఒక ఆదర్శంగా ఉండాలా అనేటువంటి స్థాయి నుంచి ఈ రకమైన చర్చ మాట్లాడుకునే స్థాయికి పోవడం చాలా చాలా ఘోరం. చాలా అంటే చూసేదానికి కూడా అది చాలా కరెక్ట్ గా లేదు. అయితే దాన్ని కూడా లక్ష్మణరావు గారు ఇంకా నిస్సగ్గుగా దువ్వాడ శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారిని దువ్వాడ శ్రీనివాసరావు గారి దిగిన సంఘటన కలిపి చూడడం, అది ఆయనకు ఒక విచక్షణ ఉండాల. పవన్ కళ్యాణ్ గారు వివాహం, అది పవన్ కళ్యాణ్ గారు వివాహం చేసుకున్నారు, వైవాహిక జీవితంలో పవన్ కళ్యాణ్ గారు విడాకులు ఇచ్చి వివాహం చేసుకోవాలా, సహజీవనం చేస్తారు ప్రతి ఒక్క వ్యక్తితో, సహజీవనం చేసి బయటికి తెలిసిన నేనేమంటున్నా ఇవన్నీ బయటికి సహజీవనం చేశారు. లక్ష్మణరావు గారికి విడాకులు ఇవ్వకుండా లక్ష్మణరావు గారు ఉండాలి. మీరు మాట్లాడలేదు, ఎవరు వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడను. లక్ష్మణరావు గారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం అసలు మాట్లాడండి, ఎందుకంటే మాకు అవసరం లేదు, ఎవరు వ్యక్తిగత జీవితం గురించి అవసరం లేదు. సరే సరే మీరు ఒక నిమిషం లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు ఒక నిమిషం మీరు లక్ష్మణరావు గారు జరిగినటువంటి విజయవాడలో అంబేద్కర్ భవన్ అబ్బాయించి అంబేద్కర్ గారు జరిగినటువంటి దాడిపైన డిబేట్ పెట్టండి. లక్ష్మణ్ గారు ఒక నిమిషం. లక్ష్మణరావు గారు మీరు మాట్లాడారు, ఏం మాట్లాడతారు? లక్ష్మణరావు గారు మాట్లాడినివ్వాలి. ఇప్పుడు మీరు ఇంతసేపు ఒకటి మీరు పవన్ కళ్యాణ్ మీద వాళ్ళ మీద ఒక నిమిషం ప్లీజ్, మీరు విమర్శలు చేశారు, ఎవరైనా మాట్లాడారా? మీరు మాట్లాడకండి మధ్యలో, మీరు వాళ్ళు మాట్లాడారు. రాజేష్ గారు, ఇప్పుడు కూడా నేను డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దువ్వాడ శ్రీనివాసరావు గారు ఆ టాపిక్ లోకి నేను పోలా. అయ్యా, రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలే కరెక్ట్ కాదు, ఏ పార్టీ చేసినా తప్పే. అది అయితే లక్ష్మణరావు నేను దువ్వాడ శ్రీనివాస్ గారి సంఘటన లేకపోతే అవన్ శ్రీనివాస్ గారి సంఘటన కూడా సమర్థించుకునే ప్రయత్నం కరెక్ట్ కాదు. వ్యక్తిగత జీవితం అనే విషయంలో కూడా నేను వస్తున్నా. వ్యక్తిగత జీవితం కూడా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితాలకు కూడా ఒక హద్దు, ఒక పద్ధతి ఉంటాయి. లక్ష్మణరావు గారు, ఒక సామాన్యుడు మామూలుగా తప్పు చేస్తేనే పక్కన మాట్లాడుకుంటాం, మరి ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా వాళ్ళకి ప్రజలకి ఏ రకమైనటువంటి మెసేజ్ అనుకుంటున్నారు దువ్వాడ శ్రీనివాసరావు గారు? దీనికి తెలుగుదేశం పార్టీ హస్తం ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడి దువ్వాడ శ్రీనివాసరావు గారు ఆ దగ్గరికి వెళ్ళాయా ఇవి చాలా ఇది అని చెప్పారా? కరెక్ట్ కాదు లక్ష్మణరావు గారు. వ్యక్తిగత జీవితంలో వాళ్ళు చేశారు తప్పు, ఇది పార్టీ సంబంధం కాదు నువ్వు చెప్పుకో. ఆయన వ్యక్తిగత జీవితం అయినా ప్రజా జీవితంలో ఉండేవాడు, ఓ శాసనసభ్యుడైనా పార్లమెంట్ సభ్యుడైనా గౌరవమైన స్థానంలో ఉండే గౌరవమైన వాళ్ళు ఇలాంటి చేయకూడదు. దువ్వాడ శ్రీనివాస్ గారి సంఘటన ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఇది లేకపోతే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క దీన్ని నిన్న నువ్వు నేను కాదు తమ్ముడు, కామెంట్స్ లో చూడు. దువ్వాడ శ్రీనివాసరావు గారి సంఘటన సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఒకసారి కామెంట్స్ చదువుకో, కింద పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారో. నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇంకొక నాయకుడు పెళ్లిళ్లతో పోలడం కరెక్ట్ కాదు. ఫస్ట్ నువ్వు మాట్లాడేటప్పుడు నేను అడ్డం రాలా. నేను మాట్లాడడం స్టార్ట్ చేయగానే నువ్వు అడ్డం వస్తే వినే వాళ్ళకి అర్థం కాదు, అది సభ్యత కూడా కాదు. లక్ష్మణరావు గారు, ఒకటి ఏదైనా రాజకీయ పార్టీలో సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనని ఆ ప్రతినిధిగా నువ్వు సమర్థించుకోవాల్సిందే కాదల్లా. ఆ సమర్థించే ప్రక్రియలో ఘోరాతి ఘోరంగా మరీ అన్యాయంగా మితిమీరి పోబాక
జనాలు మన మాట్లాడినేవాళ్ళు మనల్ని అసహించుకుంటారు. కాబట్టి తెలుసుకొని దువ్వాడ శ్రీనివాసరావు గారు తప్పు చేశారని నువ్వు చెప్పలేకపోయినా నీ అంతరాత్మలో తెలుసుకొని ఇది రాజకీయాల్లో కరెక్ట్ కాదు, ఏ పార్టీ నాయకులు కూడా చేయకూడదు. దువ్వాడ శ్రీనివాసరావు గారు చేసిన సంగతి అంటే మసూన్ రెడ్డి గారు ఇక్కడ ఏంటంటే అచ్చెన్నాయుడు అనే నాయకుడు, బలమైన నాయకుడిని ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ ఎదురోడి ఆయన ఉన్నారు కాబట్టి, సో ఏ రకంగానన్నా ఇతన్ని రాజకీయంగా అతన్ని మొత్తానికి భూస్థాపితం చేయాలన్న ఆలోచనతో ఆయన ఒక స్కెచ్ చేసి పథకం ప్రకారంగానే ఈ రకంగా చేశారు అక్కడ దువ్వాడను అనేది వీళ్ళ కామెంట్స్. ఇది పెద్ద అంటే ఇంటర్నేషనల్ కెమెరా ఉంది. అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు పోటీ చేసిన ప్రతి 175 నియోజకవర్గాలు 175 మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అచ్చెన్నాయుడు గారు లాగా తెలుగుదేశం పార్టీలో 50 మంది 70 మంది 80 మంది అంటే కొద్దిగా ఫోకస్డ్ లీడర్లు లేకపోతే ఆ రాష్ట్రాల నాయకులు ఉంటారు. వాళ్ళంతా వాళ్ళ నియోజకవర్గాల్లో మిగతా పని వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ సినిమా పోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమాకి ఎవరైనా తీసుకెళ్తున్నారు అనే పనిలో మా పార్టీ లేదు. తెలుగుదేశం పార్టీ ఈ రోజు రాష్ట్రంలో ఆర్థికంగా ఎంతో దాన్ని ఘోరాతిఘోరంగా నెట్టేసినటువంటి పార్టీ నుంచి ఈ రోజు ఆర్థికంగా దాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజా సంక్షేమ పథకాలు ఏం చేయాలా, లేకపోతే ఈ రోజు మనం ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలా అనే పనిలో తెలుగుదేశం పార్టీ దాని గురించి అనవసరంగా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా సంబంధించిన వ్యవహారం కాదు. ఇది దువ్వాడ శ్రీనివాసరావు గారి వ్యక్తిగత విషయం. ఆయన వ్యక్తిగత జీవితం వ్యక్తిగా సమాజంలో ఆయన శీలరహితుడయ్యాడు. ప్రజా జీవితంలో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఏ నాయకుడైనా ప్రజా జీవితంలో ఉండేవాడు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. రాజేష్ ఓకే అండి, ఓకే. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మణ్ గారు, సో మనం